నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో అప్డేట్ అయితే మన దగ్గర ఉందండి. సో ఆ ప్రోమో డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. పృథ్వీ మణికంఠన్ నామినేట్ చేశాడు. ఎందుకు అంటే నువ్వు నైని దగ్గరికి వెళ్ళి సర్వైవల్ కోసం నన్ను మీ టీంలోకి తీసుకోండి అని చెప్పి అడగడం నాకు నచ్చలేదు, అందుకనే నేను నిన్ను నామినేట్ చేస్తున్నానని చెప్పాడు. దానికి మణికంఠ ఈ గేమే అసలు సర్వైవల్ కోసం, మన గేమ్లో ఎలా సర్వైవల్ అనాలి అన్న దాని మీదే ఈ గేమ్ ఆధారపడి ఉంటుంది. సో నేను అలా చేయడం నాకేం తప్పనిపించలేదు అని చెప్పేసి మణికంఠ అయితే చెప్పాడు. అండ్ అలాగే ప్రేరణ నిఖిల్ని అంటుంది అసలు మీ టీం ఎందుకు బ్రేక్ఫాస్ట్ చేయలేదు అని. దానికి నిఖిల్ అయితే రిప్లై ఇచ్చాడు, అసలు ఫస్ట్ నుంచి నేనే కిచెన్లో ఉంటున్నాను, నేనే అన్నీ చూసుకుంటున్నాను, మరి అప్పుడు మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు, ఈ ఒక్క రోజుకి ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు అని చెప్పేసి నిఖిల్ అయితే ప్రేరణని రివర్స్ క్వశ్చన్ వేశాడు. అండ్ అలాగే నెక్స్ట్ నైనిక కూడా నిఖిల్ని అంటుంది, చీఫ్ అక్కడ ఉండగానే నేను అక్కడ నుంచి 4 గ్లాసెస్ అనేవి టేబుల్ మీద ఉంటే తీసుకెళ్ళి నేను క్లీన్ చేసి నేను పెట్టాను కిచెన్లో అని చెప్పేసి నిఖిల్ని అంటుంది నైనిక. అప్పుడు నిఖిల్ అంటున్నాడు ఐఎమ్ నాట్ అ డిక్టేటర్, నేనెవరిని డిక్టేట్ చేసి చెప్పడానికి అని చెప్పేసి నిఖిల్ అయితే రిప్లై ఇచ్చాడు. అండ్ అలాగే నెక్స్ట్ ప్రేరణ వచ్చేసి సీతన్ అంటుంది, సీతన్ నామినేట్ చేసింది బికాస్ డస్ట్బిన్ 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 అని ప్రతిసారి ఆ డస్ట్బిన్ టాపికే తీసుకొని వస్తున్నావు, ఆ డస్ట్బిన్ క్లీన్గానే ఉంది, దాంట్లో చేయి పెట్టి తీసింది నేను తీసి బయట పెట్టాను, నీకెందుకు ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి సీతన్ అంటుంది. అండ్ అలాగే సీత రిప్లై ఇచ్చింది దానికి, మొన్న ఓం గారు నీ టవల్ తెలియక ఒకసారి యూజ్ చేసుకున్నారు, దానికి నువ్వు అంత పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం ఏముంది, నువ్వు కూడా వాష్ చేసుకొని అదే టవల్ యూజ్ చేసుకోవచ్చు కదా, అలా నువ్వు ఎందుకు చేయలేదు అని చెప్పేసి సీత అయితే ప్రేరణ అంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నబీల్ అయితే నిఖిల్ అంటున్నాడు, యాజ్ ఎ చీఫ్ మీరు ఎందుకో నాకు ఎలిజిబుల్గా అనిపించలేదు, అందుకని నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి అన్నారు. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి సీత అయితే 100 మెంబర్స్ వచ్చి నువ్వు రాంగ్ అని చెప్పినా సరే అది నాకు రైట్ అనిపిస్తే అది నాకు రైటే అని చెప్పేసి సీత అయితే అంటుంది. సో నామినేషన్స్ అయితే ఇలా జరిగినాయి అనమాట. ఈ ప్రోమో స్పెషల్లీ అబౌట్ నామినేషన్సే. సో మరిన్ని డీటెయిల్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈసారి బిగ్ బాస్ సీజన్లో ఎవరు గెలుస్తారు, ఎవరు విన్నర్ టైటిల్ అయితే తీసుకొని వెళ్తారు అని మీకు అనిపిస్తుందో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.